పారలాగ్జమ్ మెథడ్ డ్రా చేయబోతున్నాం. ఓకే, రెండు బోత్ ఎలిప్స్ బై రెక్టాంగిల్ మెథడ్ అండ్ పారలాగ్జమ్ మెథడ్ రెండు కూడా మనకు ఆబ్లాంగ్స్ మెథడ్లో టైప్స్ అనమాట. ఓకే, ఆబ్లాంగ్స్ మెథడ్లోనే ఒక పార్ట్ రెక్టాంగిల్ అండ్ అనదర్ పార్ట్ పారలాగ్జమ్. ద డిఫరెన్స్ ఈజ్ రెక్టాంగిల్ మెథడ్లో మనకి యాంగిల్ ఉండదు, ఇట్స్ 90 degrees. యాంగిల్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ 90 degrees. బట్ ఇన్ పారలాగ్జమ్ ఇట్ ఈస్ అదర్ దాన్ 90 degrees. లెట్ us say 75 degrees. అంటే ఏదైనా అవ్వచ్చు, మేబీ 65 అవ్వచ్చు, లేదంటే 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. బట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 75 degrees. సో సేమ్ నొటేషన్స్ తీసుకుందాం. అంటే ఎలా అంటే మేజర్ యాక్సిస్ 120 mm అండ్ మైనర్ యాక్సిస్ యాజ్ 80 mm. ఓకే, సేమ్ తీసుకుందాం. ఎలా డ్రా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ with 120 mm draw major axis AB. Okay, so now take its midpoint. Okay, let us say ఓకే దీన్ని మెజర్ చేసి పెట్టేస్తాను నేను కూడా. మామూలుగా అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దాదాపు అంతే ఉందిలేండి. ఓకే, దిస్ ఈజ్ ఓ. రెక్టాంగిల్ మెథడ్లో మనం ఏం చేసామండి, ఇక్కడ పెట్టుకొని మైనస్ యాక్సిస్ కొట్టేసాం. బట్ ఇప్పుడు అలా కొట్టకూడదు, అలా డ్రా చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓ దగ్గర మనం ప్రొట్రాక్టర్ తీసుకొని మనం ఏం చేయాలంటే అట్ పాయింట్ ఓ మేక్ దిస్ 75 degrees. ఈ 75 degrees యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెజర్ చేయండి. ఓకే, సో దెన్ జాయిన్ ఓకే, అండ్ అట్ ద సేమ్ దీన్ని కదపకుండా ఏ దగ్గర కూడా తీసుకొచ్చేయండి. అంటే దీనికి ప్యారలల్గా ఏ దగ్గర నుంచి లైన్, దీనికి ప్యారలల్గా బి దగ్గరికి లైన్. ఓకే, చూడండి మూడు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సో రెక్టాంగిల్లో మరి క్లోజ్ చేయాలి కదా, ఇప్పుడు హైట్ ఎంత తీసుకోవాలి అంటే సేమ్ మైనస్ యాక్సిస్ ఎంత అండి 80. సో మనం ఓ దగ్గర నుంచి ఏం చేయాలి 40తో దీన్ని క్లోజ్ చేయాలి, కింద కూడా 40తో క్లోజ్ చేసేసేయాలి. సో ఓ దగ్గర నుంచి 40 తీసుకుందాం. ఓకే, సో నౌ పైన డ్రా చేసేది మటుకు చూడండి, సైడ్లు డ్రా చేసేది మైనస్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేసాం. అప్ అండ్ డౌన్లో డ్రా చేసేవి ఏం చేయాలండి మేజర్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయాలి. మేజర్ యాక్సిస్ స్ట్రైట్గా ఉంది, సో డ్రా స్ట్రైట్ లైన్. మేబీ నేను డ్రా చేయడంలో ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. అంటే నేను మామూలుగా డ్రా చేస్తున్నాను కాబట్టి ఇందులో డ్రా చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కొంచెం దొరలొచ్చు, జస్ట్ ఇండికేషన్లో వీటిల్లో అంతే. అండ్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్, ప్రాసెస్లో ఏం తేడా లేదండి, ప్రాసెస్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది. మీరు కనుక ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు ఎగ్జాక్ట్గా ఎలిప్స్ ఏ షేప్ కావాలో ఆ షేప్ వచ్చేసేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ CD అండ్ మేక్ ఇట్ యాజ్ EF అండ్ G అండ్ H. ఓకే, సో రెక్టాంగిల్ మెథడ్లో మనం ఏవైతే డ్రా చేసామో ఎగ్జాక్ట్గా అన్నీ కూడా అవే డ్రా చేయాలి, అదే ప్రాసెస్ మొత్తం అంతా. ఏంటిది ఇక్కడ మనం OAని 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేసాం. One, 2, 3, 4. This is the 5th one. This is the 0th one. At the same time, OE అంటే కోవర్టిసెస్ కూడా మనం 5 పార్ట్స్ చేసాం. అలాగే మేజర్ యాక్సిస్లో హాఫ్ పార్ట్ని, మైనర్ యాక్సిస్లో హాఫ్ పార్ట్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం 5 పార్ట్స్ చేద్దాం. One, 2, 3, 4. దిస్ ఇస్ ద 5th one. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి యాజ్ యూజువల్ మీకు గుర్తుందా ఏం చేసాం మనం 1ని Cకి, అంటే ఈ మైనస్ యాక్సిస్లో కట్ అయిన పార్ట్స్ మొత్తాన్ని Cకి, టూ టు C, 3 to C, 4 to C.
ఓకే నెక్స్ట్ 1 to D, కొంచెం మిస్ అయింది బట్ మీకు ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ D to 2, నెక్స్ట్ D to 3, నెక్స్ట్ D to 4 and extend. Okay, these are the points. This is the P1, this is the P2, this is P3, this is P4. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఓ దగ్గర నుంచి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక స్మూత్ కర్వేచర్ డ్రా చేయాలి. దట్స్ ఇట్స్ అంతే. నెక్స్ట్ రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ హియర్. ఓకే ఎలా చేయొచ్చు, దీని మీద స్కేల్ పెట్టుకొని డైరెక్ట్గా ఓకే join C24, join C23, join C22, join C21. Okay next join D24 and extend. ఫోన్ తాకేదాకా ఎక్స్టెండ్ చేయండి, మళ్ళీ దాటి వెళ్ళిపోమాకండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ D23. ఓకే నెక్స్ట్ D22, నెక్స్ట్ D21. ఓకే సో మేక్ దిస్ యాజ్ అగైన్ P4, P3, P2 అండ్ P1. ఓకే ఇప్పుడు మళ్ళీ వీటిని ఏం చేయాలండి మనం సేమ్ స్మూత్ కర్వేచర్తో కలిపేయాలి. ఓకే సో ఇలా కలుపుకుంటూ వెళ్తే ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ, లాస్ట్ క్లాస్లో చెప్పా కదా రెక్టాంగిల్ నుంచి ఈ పాయింట్స్ కింద ప్రొజెక్ట్ చేయడం ఎలాగో మీకు చెప్పాను. లైన్స్ డ్రా చేసుకొని స్ట్రైట్ లైన్స్ ఎలా చేయాలో మీరు స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోండి. నాకైతే నీడ్ లేదు, నేను డైరెక్ట్గా పాయింట్స్ పెట్టేసుకోగలుగుతాను. ఓకే సో ఇలా అక్కడి నుంచి ఇలా వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఎలిప్స్ బై పారలోగ్రామ్ మెథడ్. ఓకే మేబీ కొంచెం అటు ఇటుగా వంకరగా వచ్చి ఉండొచ్చు, ఎలిప్స్ మేబీ పక్కా షేప్ కూడా రాకపోయి ఉండొచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అకార్డింగ్ టు ద ప్రాసెస్. ఓకే కొంచెం ఓకే దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఈ పార్ట్ కొంచెం చిన్నదిగా ఉంటుందండి, ఈ పార్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ రెండు సేమ్ ఉంటాయి బట్ సేమ్ అనమాట. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిప్స్ బై పారలోగ్రామ్ మెథడ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ ఈజ్ ద కంప్లీషన్ అండి. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన ప్రతి డయాగ్రామ్కి మనం డైమెన్షనింగ్ ఇవ్వాలి, అలాగే టైట్లింగ్ ఇవ్వాలి. ఓకే సో దీనికి డైమెన్షనింగ్ ఇక్కడ చూడండి 75 degrees ఉంది. 75 degrees దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఈ 75 degrees యాంగిల్ మనం పెట్టడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే this is 75 degrees. Okay and next put major axis and minor axis. వీటికి ఇవ్వకూడదండి, ఈ మిడిల్లో ఉంది కదా ఇది మేజర్ యాక్సిస్, మనకి డైమెన్షనింగ్ దానికి ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద మేజర్ యాక్సిస్ 120 and put minor axis and angle. నెక్స్ట్ కింద డ్రా చేయాలి, మీరు టైట్లింగ్ ఇవ్వాలి, మర్చిపోకూడదు. ఎలిప్స్ బై
parallelogram method. వీటికి కూడా నార్మల్ టాంజెంట్స్ డ్రా చేయడం ఉంటుందండి. అది ఆల్రెడీ రెక్టాంగులర్ మెథడ్లో చెప్పేసి ఉన్నాను. రెక్టాంగులర్ మెథడ్ కానీ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్లోనూ వీటిలోనూ చెప్పేసి ఉన్నాను. సేమ్ అదే ప్రాసెస్, చేంజ్ ఏమి ఉండదు. ఓకే, ఒక్క ఎసెంట్రిసిటీ మెథడ్లో డ్రా చేయడమే ఒకటే చేంజ్ ఉంటుంది. మిగతా ప్రాసెస్లన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఒక ఎసెంట్రిసిటీ మెథడ్లోనే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎసెంట్రిసిటీ మెథడ్లో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో పారాబోలాలో చెప్తారు ఎలా మనం నార్మల్ అండ్ టాంజెంట్ కొట్టాలో. సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ ఎలిప్స్, పారాబోలా అండ్ హైపర్బోలా ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఎలిప్స్ బై పారలాగ్జమ్ మెథడ్. ఓకే, సో ప్లీజ్ పాస్ చేసి ఒకసారి మీరు నోట్ చేసుకోండి.